నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రతిష్టాత్మక రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025. గోదావరి కని ఆర్టీసీ డిపో ఎదుట టిమ్ డ్రైవర్ల ఆందోళన. హైదరాబాద్లో పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య. సింగరేణి రామగుండం ఏరియా 1 జీడీకే ఓసీపీ 5లో జరిగిన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు. గోదావరి కని ఆర్టీసీ డిపో ఎదుట టిమ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న మాదిరిగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మియాపూర్లకు డే అవుట్ డ్యూటీలుగా చేయడాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరించి బస్ డ్రైవర్లు నిరసనకు దిగారు. దూర ప్రాంతాల వరకు కండక్టర్ ఇవ్వకపోవడంతో పని భారం పడుతుందని వారంటున్నారు. అధికారులు స్పందించి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని గతంలో ఉన్న మాదిరిగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కొనసాగించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అందరు రావాలి కదా, రాని ముందు రా, అందరు కనబడాలి. అందరు నేను బాగా తీసుకుంటాను. టిమ్ డ్రైవర్ల ఐక్యత ఈరోజు డిపోలో టిమ్ డ్రైవర్ల ఐక్యత ఈరోజు డిపోలో రెండు రోజుల డ్యూటీ ఉన్నటువంటి స్పెషల్ ఆఫ్లు కానీ నైట్ అవుట్లు కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈరోజు 2 రోజుల డ్యూటీని ఒక్కో రోజు డ్యూటీగా మార్చి మమ్మల్ని పనిభారం పెంచుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని, మాకు యథావిధిగా ఏదైతే స్పెషల్ ఆఫ్లు ఉన్నాయో స్పెషల్ ఆఫ్లు నైట్ అవుట్లుగా పంపించడం జరిగితే దానికి మేము ముందుకొచ్చి డ్యూటీ చేస్తాము. లేని పక్షాల్లో మేము 1 మెన్ సర్వీసు టిమ్ సర్వీసులు చేస్తున్నాము. కానీ ఆ టిమ్ము చేయకుండా మాకు కండక్టర్ సర్వీసు పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే టిమ్ సర్వీసులు చేయడం మాతో కావడం లేదు. మాకు ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మేము నౌకలు చేసుకుంటూ వస్తున్నాము టిమ్ సర్వీసుగా. ఈరోజు మాకు శాత కావడం లేదు, ఒక్కళ్ళని డ్యూటీ చేయడం చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దాన్ని మరి మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ఏది ఉన్నా కానీ స్పెషల్ ఆఫ్ డ్యూటీ కానీ నైట్ అవుట్ డ్యూటీ కానీ చేయడానికి మేము ముందున్నాం. డే అవుట్ అనేసరికి సింగిల్ క్రూ చేస్తానంటే మాత్రం మాతో అయ్యే పరిస్థితి లేదు. మాకు కండక్టర్నిచ్చి సర్వీసులు నడిపియండి. దానికి మేము అందరం డ్యూటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డ్యూటీ చేయమని మేము అంటలేము. 100% మేము డ్యూటీ చేయడానికే ఉన్నాము. సంస్థను కాపాడుకోవడానికే మేము అందరం ఉన్నాము. మేము అందరం కూడా స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కానీ నైట్ అవుట్ డ్యూటీలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని కోరుకుంటున్నాం మేనేజ్మెంట్. అంతే తప్ప మాకు మీ మీద వ్యతిరేకం లేదు. మేము డ్యూటీలు చేయడానికి యథావిధిగా ఎప్పటిలాగా మీరు పిలిచి డ్యూటీలు చేయమంటే మేము చేయడానికి వచ్చి డ్యూటీలు చేస్తాం. డిమాండ్ డ్యూటీ పెట్టకుంటే మాకు కండక్టర్ సర్వీస్గా పంపించాలని మేము కోరుకుంటున్నాం. మాకు డ్రైవర్ తోటి కండక్టర్ తోటి పంపించారు కొన్ని రోజులు. దాని తర్వాత ఏం చేశారు, కండక్టర్ వాడు మీరే స్కిమ్ నేర్చుకొని మీరే చేయాలి అంటే అలా కూడా చేసినాం. అయితే ఒకవేళ మేము ఇక్కడి నుంచి గోదావరి నుండి హైదరాబాద్ పోవడానికి ఒక డ్రైవర్ కండక్టర్ పోయేది, దాన్ని తీసేసి కండక్టర్ని తీసేస్తే ఇప్పుడు మేమే హైదరాబాద్కి కండక్టర్ లేకుండా డ్యూటీ చేస్తున్నాం.
అయినా కూడా 2 మాస్టర్లు ఇయ్యారు. ఇవాళ రోజు డ్యూటీకి పోయేస్తే 2 రోజులు మాస్టర్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ నుంచి జేబీఎస్ దాకా 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏం చేస్తున్నారంటే, మీరు జేబీఎస్ దాకా పోయిరాండి, పోయేస్తే మీకు డే అవుట్ డ్యూటీ మాస్టర్ కట్టిస్తాం, మీరు ఒక్కలే పోవాలి అని చెప్పి నిన్న మాకు తెలియకుండానే డ్యూటీలు చేసి ఈరోజు డ్యూటీలు పోయే వాళ్ళకు రాత్రి పూట డ్యూటీ చార్ట్ కంట్రోలర్ గారు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి పొద్దుగాల మీరు డ్యూటీ చేయాలి, డే అవుట్ డ్యూటీ చేయాలి రండి అని చెప్పి. ఆల్రెడీ ఒక డ్రైవర్ ఒక కండక్టర్ కలిసి మేము ఇంతకుముందు డ్యూటీ చేసేది, దానికి తీసేస్తే మీకు కండక్టర్ ఇస్తలేము, ఆర్టీసీ నష్టంలో ఉన్నది, మీరు ప్రాబ్లమ్స్ అయితేనే జీతాలు సరిపోతారు అప్పుడు అని ఆ మాటలు అప్పుడు తీస్తేనే మేమేం చేసినాం, దౌర్జన్యం కూడా చేసారు కొందరికి. అయినా కూడా మేము డ్యూటీలు చేసినాం, చేసి డ్రైవర్ కండక్టర్ లేకుండా కూడా డ్యూటీ డ్రైవర్గా చేసినాం, టీమ్ డ్రైవర్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ 2 రోజులు 4 రోజుల మాస్టర్ని కలిపి దానికి 2 రోజులు చేసారు. ఇప్పుడు ఉన్న 2 రోజుల మాస్టర్ని కలిపి 1 రోజు ఇస్తామంటున్నారు. అంటే 3 మాస్టర్లు ఎగరగొట్టి ఒక డ్యూటీ డ్రైవర్ ఇస్తాం మీకు, చేస్తారా లేదా అని ఇలా మాట్లాడుతున్నారు. ఈ నుంచి డ్యూటీలకు బుకింగ్ చేసిర్రు. మేము ఇక్కడ ఉన్న డ్రైవర్లు అందరూ బుక్ చేసిన డ్రైవర్లు అందరం టీమ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న డ్రైవర్లు అందరం వచ్చి ఇక్కడ ఆగిన మేము డ్యూటీకి పోం సామాన్లు. కాబట్టి దీని యథావిధిగా ఎట్లా ఉన్న డ్యూటీలను అలాగే డ్యూటీలు చేసి మాకు డ్యూటీలకు విధులకు పంపించగలరని మేము మేనేజ్మెంట్కి కోరుతున్నాం. హైదరాబాద్లో పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఫాస్టర్ బిలబాంగ్ స్కూల్ ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా హతమార్చిన దుండగులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సింగరేణి రామగుండం ఏరియా 1 జీటీకే ఓసీపీ 5లో జరిగిన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు 2025 ప్రారంభమయ్యాయి. ఈ పక్షోత్సవాలను ప్రారంభించి RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణ నా బాధ్యతగా భావించాలని, ఎస్ఎంపీ ఎస్ఓపీలను మీరు చేసే పనిలో అమలు పరుస్తూ రక్షణలో పనిచేయాలని, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఫిట్ సేఫ్టీ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తూ రక్షణ పెంపొందించడానికి కృషి చేయాలని, రక్తంతో కూడిన బొగ్గు మనకు వద్దు, రక్షణతో కూడిన బొగ్గు మనకు ముఖ్యమని జీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ పక్షోత్సవాల తనిఖీ కన్వీనర్ జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్, రీజియన్ సేఫ్టీ జీఎం మధుసూదన్, CMOAA జనరల్ సెక్రటరీ పానుగోటి శ్రీనివాసరావు, AITC బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, మేనేజర్ అనిల్ గబలే, OCP 5 AITC ఫిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, ఇతర యూనియన్ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారు. ఇది గత మీరందరికీ తెలుసు, ఇది ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది, అవునా కదా? మనం రోజువారీ పనులలో వరకు చేస్తే ఈ 15 రోజులు దీని మీద ముఖ్యంగా దృష్టి పెట్టి అన్నిటిని మనం నెమరేసుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో, మనం చేస్తున్నామా లేదా అని చేసుకునే యొక్క ఇది టోటల్ కంపెనీలో ఇది ఒక అద్భుతమైన పండుగ చేసుకుంటాం. ఇందులో ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ వీక్ వస్తుందట, సేఫ్టీ వీక్ వస్తుంది, అవునా కదా? ఇందులో నైట్ షిఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి, సెకండ్ షిఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర నుంచి, మజ్దూర్ దగ్గర నుంచి టోటల్ ఆఫీసర్లు, మేనేజర్లు హడావుడి పడుతుంటాం. అంటే ఇదొక సంస్కృతి, మన సంస్కృతి. ఇందులో అందరూ భాగం చేసుకొని ఇంకింత పని చేసి దీన్ని మంచిగా ప్రైజ్ తెచ్చుకోవాలన్నది ప్రతి ఒక్కళ్ళకి కనపడుతుంది, మైండ్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి. అంత అద్భుతమైన ఇది. సో దీన్ని జరుపుకున్న ఇది మొదటి రోజు. దీన్ని ఒకటి. రెండోది OC5 మన ఇంకొక ట్రెండ్ ఆలోచన ఏంటంటే, మన కంపెనీగా మేము 2000 సుమారుగా ఇక్కడ నేను సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తుంటే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ 6B మేనేజర్, ఆ సమయాల్లో సుమారుగా మనకు ప్రమాదాలను కనుక పరిశీలిస్తే ప్రతి
సంవత్సరానికి 10-12 అయ్యేది. అంటే నెలకు ఒక ఫ్యాటల్ ప్రమాదం అవుతా ఉండేది. మీకు తెలుసు, చాలా మంది పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అట్లనే సంవత్సరానికి ఒక 300, అంటే రోజుకి సుమారుగా ఎవరికో ఒకళ్ళకి కాళ్ళు చేతులు విరిగేటి అని కంపెనీ మొత్తంలో అవుతుండే 300 అవుతుండే. అట్లనే కంపెనీ మొత్తంలో రోజుకు ఒక 10 మందికి దెబ్బలు తగులుతూ ఉండేవి. ఆ స్థితి నుంచి మనందరి యొక్క కంపెనీ యొక్క పైనుంచి కింద దాకా అందరి యొక్క సమిష్టి కృతి, మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పెట్టుకున్నాం, SOPలు పెట్టుకున్నాం, సేఫ్టీ ప్రతిజ్ఞ పెట్టుకున్నాం, పనికి పోయే ముందు చెప్పుకుంటున్నాం మనం పోయే జాగ్రత్తలు ఇవి తీసుకుందామని. లోపలికి పోయి ఇన్స్పెక్షన్లు పెరిగినాయి, మన వర్కర్ల యొక్క అవేర్నెస్ కూడా పెరిగింది. ఇవన్నీ పెంచుకొని ఈ సంవత్సరం ఇప్పటిదాకా 3 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయినాయి. అట్లే సీరియస్ రిపోర్ట్ కూడా తగ్గుముఖం పట్టుతూ తగ్గుకుంటా మొత్తం వచ్చినాయి. ఇది మనందరి యొక్క కృషి మాత్రమే సాధ్యమైంది. ఇది మనం సింగరేణిగా మనందరం అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. మనం సేఫ్టీలో మనం చేసిన ఆస్ట్రేలియా పంపించిన వేరే ఆఫీసర్లు, మీ యొక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కూడా తెలిసి ఇంత మధ్య ఏమంటారు, రిస్క్ మేనేజ్మెంట్ అంటున్నారా లేదా, రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు, ఇంప్లిమెంటర్, ఫాలో అయ్యారు, ఇట్లాంటి సిస్టమ్స్ పెట్టుకొని మనం ఎన్నో చేసుకుంటూ వస్తాం. SOP అనేది ఒకప్పుడు తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవరిని చెప్పినా కానీ గడ మొత్తం చెప్పే దానికి చేసి మనం మనందరి కమిటీ పట్టుదల వల్లనే ఇదంతా సాధ్యమైంది. పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు అందరి వల్లనే షిఫ్ట్లో చేశారు. కాకపోతే మనకు కావాల్సింది ఆ 3 ప్రాణాలు పోవాలన్నా, మన తోటి ఉద్యోగులు అయ్యే 10 మందికి చాల్లో చేతులు కావాలన్నా కాదు. ఇప్పుడు పోయిన ఆయన ఉద్యోగి మన ఓసిఫైలో చనిపోయింది కదా ఒక ఆయన కొంచెం అర్థమైంది ఏంటంటే ఉమ్మేయడానికి దిగినట్టుగా తెలిసింది. ఆ ఉమ్మేసుట్లో స్టీరింగ్ తిరిగి అటు సైడ్కి పోయేసి సీట్ బెల్ట్ లేక అయింది. ఆమె పాపం అమ్మాయి వచ్చింది, బీహార్ నుంచి వచ్చింది. ఆ చనిపోయిన ఆయన భార్యను పిల్లల్ని తీసుకొని, ఇంత ఆమె చిన్న వయసు, ఆమె తండ్రి ఆ పిల్లల్ని పట్టుకొని వస్తే బాధేసింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఊహించండి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మన మగవాడు లేడు అంటే ఇంట్లో కుటుంబంలో పిల్లల పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అది మరి ఇంకొక మన సోదరుడికి ఒకటి కావాల్సిన అవసరం ఉందా? అందుకని కంపెనీ పట్టుదలతోనున్నది, కమిట్మెంట్తోనున్నది. ఒక్క మనిషికి కూడా మనం గీత పడకుండా కావాలి. ఒక రక్తం చిక్క జింజెత్తించే బొగ్గు మనకు అవసరం లేదు. అందువల్ల మనం మరింత మెరుగుపరుచుకొని మన పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ముందుకు పోదాం. ఇప్పుడు ఇందాక పోషం గారు చెప్పినారు, అట్లనే మన GM సేఫ్టీ గారు కూడా చెప్పారు, టూయింగ్ లైన్లో మ్యాన్ రైడింగ్ పుల్లీలను వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేయాలి. చేసే క్రమంలో ఒక ఐరన్ దిమ్మ కట్టినారు, దాని మీద ఒక ఫిట్టర్ నిలబడ్డారు, దాన్ని సరి చేస్తాను. ఇప్పుడు క్లాంప్ లూజ్ చేస్తే ఏమవుతుంది, అది ఊహించగలుగుతామా లేదా? ఊహించినప్పుడు మనకేముంది, SOP అనే పద్ధతి ఉందా లేదా? ఊహించి ఇచ్చిన పద్ధతి అనేది అది జారిపడ్డది, అది పట్టుకున్న వాళ్ళకి ఇద్దరికి అయింది. ఇప్పుడు దాన్ని కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక్కసారి చెప్పండి. మీరు ఏదైనా ఒక ఆలోచన చెప్పండి. అది ఇప్పదీస్తే జారి పడుతుంది, పడకుండా ముందు సపోర్ట్ చేయాలి. మనకు తెలుసు ఏం చేసుకోవచ్చు. కింద ఒక క్లాంప్ చేయొచ్చు, ఒక పద్ధతి. ఇంకా ఇట్లా వేరే పద్ధతి కింద ఒక క్లాంప్ కట్టుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే, నేను లెవెలింగ్ లైన్ పోయినా మొన్నని, అక్కడ ఏం చెప్పినట్టు సార్ ఇట్లా క్లాంప్ పే దగ్గర ఒక స్క్రూ ప్రాప్ లాంటిది పెడతాము, సపోర్ట్ దేనికైనా మనకు పడుతుంది అనుకుంటే. ఇప్పుడు డంపర్ ఉంది, దాన్ని లేపంగానే కింద పెడతాం కదా రాడ్, అట్లా ఏదైనా లేచింది అంటే ఏదైనా బకెట్ లేపుతాం, దాని కింద పెడతాం ఏదైనా. అంటే మనకి పద్ధతులు ఉన్నాయి. SOP రాసుకొనుడు, పద్ధతి చేసుకుంటే గనక ఇవాళ ఇద్దరికి గనక మనకి ఫ్రాక్చర్ కాకుండా ఉండేది. అట్లనే మన ఆగి ఉన్న డంపర్ని గుద్దేది అనేది కంపెనీలో తెల్లారుజామున 5 గంటలకైతే, 6ంటికి అయితే, 7ంటికి అవుతాను. ఇది ఒక ప్రమాదాన్ని మనం గుర్తించినాం. దీనిని కాకుండా చేయడానికి మనకి పని పద్ధతులు ఉన్నాయా లేవా? మన దగ్గర ఉంది. ఆగంగానే బండాగానే కుప్ప కొట్టుడు, ఎంబటే చేసుడు, మళ్ళీ అది అయిన తర్వాత దాకా కూడా మనం అట్లా చేస్తాను పద్ధతి. ఇంకా కొన్ని ఉన్నాయి. రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు తెల్లారుజామున 7 గంటలకి ఆగిందాన్ని గుద్దిండంటే ఏమనుకోవాలి? రెస్ట్ లేదా పొద్దున్నే మరి తిని వచ్చి కడుపు నిండని అంటే ఈ రకమైన ఇంకొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం ఈ ప్రమాదాన్ని నివారించాలి. నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంటే మనం 0 ప్రమాదాలు సాధించగలుగుతామా లేదా అని నాకు కూడా అనిపిస్తుంది. సాధించగలుగుతామా లేదా? 0 ప్రమాదాలు సాధించగలుగుతామా లేదా? ఎట్లా సాధించగలుగుతాం? సేఫ్టీ అంటే ప్రతి పనికి ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు రోడ్డు మీద బండి వేసుకొని పోయింటే ఇందాక సార్ చెప్పినట్టుగా హెల్మెట్ పెట్టుకోండు, లేకపోతే అడ్డదిడ్డంగా నడుకోమడు, వెనక ముందు చూసుకోండు, అటు టర్నింగ్ చేసేటప్పుడు వెనకాల ఎవరిని వస్తాను చూసుకోండు, అవునా కదా, ఓవర్ స్పీడ్ పోకుండా ఉండు, ట్రిపుల్స్ ఎక్కడ ఉండు, ఈ బ్రేక్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండు, బస్ అంతే. ఈ పద్ధతులు పాటించిన వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు, అవునా కాదు? మీరు అయిన ప్రమాదంతా గమనిస్తే ఈ వీటిల్లో ఏదో ఒకటి చేయకపోవడం వల్లనే అయింది. ఇప్పుడు చెప్పండి, మనము కూడా మన పనులలో కానీ వేరే వాళ్ళు చేసే పనులలో ప్రమాదాలను నివారించగలుగుతామా లేదా? నివారించగలం. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో కనెక్షన్లు అయ్యేటప్పుడు
ప్రతి సంవత్సరం కూడా 4 చనిపోయేది అండర్ గ్రౌండ్ లో గులాయిలు కనెక్షన్. ఈ రోజున 0 దానివల్ల. ఎందుకంటే ఒక పద్ధతి రాసుకున్నాం, దానిని ఆ పద్ధతి ప్రకారం అందరూ కింద దగ్గర నుంచి పై దాకా అందరు చేసుకుంటూ పోతాం. సో మన ముందు దారి కూడా అదే మిత్రులారా. తగ్గాలంటే తగ్గవు. కింద నుంచి పై దాకా, జనరల్ మజ్దూర్ నుంచి జనరల్ మేనేజర్ దాకా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఉండు. సూపర్వైజర్స్ కానీ ఆఫీసర్స్ కానీ కరెక్ట్ గా సూపర్వైజర్ చేసినాడు మనం కంపెనీ 0 తప్పకుండా సాధించిన నమ్మకం మనకు ఉంది. మనం సాధించగలుగుతాం కూడా. మనం అదే దారిలో పోతున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను ఇందాక లెక్కేస్తా ఉంటే కంపెనీలో 17 కోట్ల గంటలను మనం ప్రమాదరహితంగా గడుపుకోగలిగాం. 40,000 మంది కంపెనీ ఉద్యోగులు ఉన్నారు, 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, 365 రోజులు, 3 షిఫ్టులు, 40 బాయిలు. ఇన్ని బాయిలలో 17 కోట్ల గంటలను మనం ప్రమాదం లేకుండా మన వర్కర్లు సాధించారని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇంతలో కూడా పొరపాటున ఒక 3 అయినాయి. అది కూడా తగ్గించుకుందాం. పొరపాటున ఒక 10 ఎక్కడనో తెలిసో తెలియకో ఏదో, వీటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు పోదాం. ఇప్పుడు మన సేఫ్టీ కమిటీ వారు వచ్చిన లక్ష్మీపతి గౌడ్ గారు అవుతున్నారు. అపారమైన అనుభవం గలవారు. ఓపెన్ క్యాస్ట్ లో వారు ఎన్ని పెద్ద మైనల్లో OC1 OC2 ఇక్కడ మన దగ్గర చేశారు, అటు మణుగూరులో PKOCలో చేశారు. అపారమైన వారి యొక్క సలహాలు తీసుకుందాం, మరింత ముందుకు పోదాం. మన ఫ్యామిలీలో అన్ని కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని అమ్మవారిని మనం సేఫ్టీగా పాటిస్తామని ప్రార్థిస్తూ మరొకసారి ఈ వేదికను మీతో పంచుకున్నందుకు, మీ అందరితో ఈ ఆలోచనలు పంచుకున్నందుకు నాకు సంతోషంగా కృతజ్ఞతలు. జై సింగరేణి, జై సింగరేణి. ఈ కమిటీ దానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న శ్రీ లక్ష్మీపతి గౌడ్ గారు, GM ఎస్టేట్స్ కార్పొరేట్ గారు, అట్లనే మరొక మిత్రులు శ్రీ మధుసూదన్ గారు, GM సేఫ్టీ RG రీజన్, శ్రీ ఆరెల్లి పోషణ్ గారు, AITC బ్రాంచ్ సెక్రటరీ RG1 ఏరియా, శ్రీ పొనుగంటి శ్రీనివాస్ గారు, ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ రిప్రజెంటేటివ్, శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, DGM ఎన్విరాన్మెంట్ కార్పొరేట్, వీరంతా కమిటీ సభ్యులు. శ్రీ లక్ష్మీరాజు గారు, వీరు మన దగ్గరనే ఏరియా సేఫ్టీ ఆఫీసర్గా చేస్తూ ఈ కమిటీలో సభ్యులుగా వచ్చారు. శ్రీ శంకర్ గారు, అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ కార్పొరేట్, శ్రీ వీరన్న గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ GM E&M, శ్రీ మురళీమోహన్ గారు, శ్రీమతి పద్మ గారు, వీరు మన దగ్గరనే మెడికల్ ఆఫీసర్గా చేస్తూ ఈ కమిటీలో మెడికల్ ఆఫీసర్ తరఫున వచ్చారు. శ్రీ అభిలాష్ గారు, ఓవర్మెన్ మణుగూరు ఏరియా వర్క్మెన్ ఇన్స్పెక్టర్, ఈ యొక్క తనిఖీ కమిటీలో సభ్యులుగా వచ్చారు. శ్రీ వసీయుద్దీన్ గారు, ఫోర్మెన్ ఎలక్ట్రికల్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఎల్ఎంద్ ఏరియా, వీరు కూడా కమిటీ సభ్యులుగా వచ్చారు. శ్రీ రహీముద్దీన్ గారు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ మెకానికల్ OC2 RG3 ఏరియా, వీరు కూడా ఈ కమిటీలో సభ్యులుగా వచ్చారు. ఇది కాక మన యొక్క స్టాట్యూటరీ మేనేజర్ శ్రీ రమేష్ గారు, శ్రీ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ అనిల్ గవాలే గారు, పిట్ సెక్రటరీ శ్రీ ప్రభు గారు, అట్లనే మనమైన యొక్క అధికారులు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు, కాంట్రాక్ట్ సంబంధించిన వారి యొక్క మేనేజర్లు కానీ అధికారులు, వారి యొక్క రిప్రజెంటేటివ్స్, మిగిలిన అన్ని యూనియన్ యొక్క నాయకులు మరియు ప్రియమైన OC5 ఉద్యోగులందరికీ మరొకసారి శుభోదయం, నమస్తే. అందరు బాగున్నారా? సైలెంట్ ఉన్నది? సంతోషం. నిజంగా కొంచెం చిరుచిరు చలి మొదలైంది. ఈ చలిలో వేడిగా ఉంటే ఈ యొక్క మన సేఫ్టీ వీక్ మొదలైంది. అందరి కాంపిటీషన్ ఇప్పుడు మన OC5కి వేరే ఏరియాల మైన్కి. నాకు చాలా సంతోషంగా ఏంటంటే ఈరోజు మొదటి రోజు టోటల్ కంపెనీలో మొదటి రోజు చేసే దాంట్లో OC5 మనం చేసుకోగలుగుతున్నాం. అట్లనే ఈ శ్రీ లక్ష్మీపతి గౌడ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా మన RG1 ఏరియా తరపు నుంచి, OC1 OC5 తరపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం చప్పట్లతో. ఆదివారం రోజున సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పాన్కోసి చోటాఖాన్ కరాటే అసోసియేషన్ నిర్వహించిన పోటీలో గోదావరి కనికి చెందిన బషీర్ కరాటే అకాడమీ స్టూడెంట్స్ MD ముబాషిర్ గోల్డ్ మెడల్, మొహన్నాద్ గోల్డ్ మెడల్, దస్తగిరి సిల్వర్ మెడల్, అభినాష్, సాత్విక్, చరణ్ ప్రకాష్, అభి బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు జంగాలపల్లి శ్రీనివాస్ మాస్టర్ బషీర్ సన్మానించడం జరిగింది. స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ గత డిసెంబర్ 7 తారీఖు నాడు జగిత్యాలలో జరిగిన సందర్భంగా సోదరుడు బషీర్ గారు గోదావరి కనుకే వన్నె తెచ్చే విధంగా దాదాపుగా 10 మంది ఈ కరాటే ఛాంపియన్షిప్లో మెడల్స్ సాధించడం జరిగింది. మెడల్స్ సాధించిన పిల్లలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సోదరుడు బషీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కరాటే టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులకు కరాటేలో నైపుణ్యం వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా కరాటే నేర్పిస్తూ వాళ్ళను ఆత్మస్థైర్యం పెంచుకునే విధంగా, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణలో భాగంగా ఈ గత 7 తారీఖు నాడు జరిగిన
టోర్నమెంట్స్లో కూడా స్టేట్ లెవెల్లో జరిగితే కూడా దాదాపుగా బషీర్ మిత్రునికి సంబంధించిన వాళ్ళే దాదాపుగా 8 మంది ఈ ఛాంపియన్షిప్లో వాళ్ళందరికీ మెడల్స్ రావడం అనేది గోదావరికానికి చాలా గర్వకారణం. ఇలాంటి మరెన్నో టోర్నమెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసి తప్పకుండా ఈ ఊరికి సంబంధించి మంచి పేరు తెచ్చే విధంగా సోదరుడు బషీర్ను ఈ ఊరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో కూడా ఈ గోదావరికంలో కండక్ట్ చేసే విధంగా ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. అలాగే బషీర్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నిత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్తో కలిసి కాశీపేట్ గ్రామం, దండేపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి డీసీపీ ప్రజలతో మాట్లాడి స్వేచ్ఛగా భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడిలు, బెదిరింపులు లేకుండా మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని డీసీపీ ప్రజలను ప్రోత్సహించారు. గ్రామాల్లో ఎవరికైనా ఎన్నికల ప్రచారం చేయడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని, శాంతియుత వాతావరణంలో పారదర్శకత, ఎన్నికల కోసం తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని డీసీపీ గారు పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, భద్రత, సరైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందేది ఓటు హక్కుతోనే అని, అందరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించండి డీసీపీ అన్నారు. డీసీపీ గారి వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, లక్సెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తైహసినోనుద్దీన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, యువకుడి మృతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్పై అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టిన బైక్ ప్రమాదంలో బైక్పై ఉన్న కొండపర్తి సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి. తీవ్ర గాయాల పాలైన మిట్టపల్లి సుమన్ అనే మరో యువకుడు. ఈరోజు ఆర్చి1 ఏరియా జీడీకే 1 and 3 ఇంక్లైన్ నందు సింగరేణి స్థాయి 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి రక్షణ పక్షోత్సవాలకు ముఖ్య అతిథులుగా తనిఖీ కన్వీనర్ జీఎం ఆర్ విజయప్రసాద్, S2 జీఎం శ్రీ చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించి రక్షణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇట్టి రక్షణ పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం మనం మర్చిపోకుండా గుర్తు చేయటకు ఒక సమీక్ష లాంటిదని, ప్రతి ఒక్కరూ రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చేసే పనిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ముఖ్య అతిథుల చేతి మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సేఫ్టీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి రక్షణ మెరుగుపరచుటకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, గనిలో రక్షణ మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి చర్చించారు. అభం శుభం తెలియని ఆ పసిబాలుడి పుట్టినరోజే ఆఖరి రోజు అయింది. కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చింది. వేడి సాంబార్లో పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారకరణ ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ఆ బాలుడి బర్త్డే రోజే డెత్ డేగా మారడం అందరి హృదయాలను కలిచివేసింది. ఆ బాలుడి పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సిద్ధమవుతున్న క్షణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారిని పుట్టెడు దుఃఖానికి మిగిల్చింది. మొగిలి మోక్షిత్ అనే 4 ఏళ్ల బాలుడు వేడి సాంబార్ పాత్రలో పడి మరణించిన సంఘటన ధర్మారం మండలం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. సదస్సు భాగంగా నిర్వహింపబడిన జస్ట్ ట్రాన్సిషన్ అండ్ ఎక్స్క్లూజివ్ పాత్వే టువార్డ్స్ నెట్ జీరో అనే ఉన్నత స్థాయి చర్చా సమావేశంలో ఆయన కీలక ప్రసంగం ఆకర్షణగా నిలిచింది. ఈ సెషన్లో రాష్ట్ర ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఆర్థిక విభిన్నీకరణ, కోల్ జిల్లాల పునర్నిర్మాణం, కార్మికుల సంక్షేమం, కమ్యూనిటీ రెసిలియన్స్ వంటి ప్రధాన అంశాలపై లోతైన చర్చ జరిగింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో జరిగిన ఫీల్డ్ స్టడీస్ సమయం ఆయన అందించిన విశ్లేషణాత్మక మార్గదర్శకత్వం, కోల్ సెక్టార్పై లోతైన అవగాహన, కార్మికుల సమస్యలపై అనుభవం దృష్ట్యా ఈ సెషన్లో ఆయన సూచనలు వ్యూహాత్మక విలువలను చేర్చాయి. ఈ గ్లోబల్ సమ్మిట్లో 45 దేశాలకు చెందిన 150 కంటే ఎక్కువ అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనడం విశేషం. అదనంగా పలువురు మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు, పరిశ్రమల నేతలు, పరిశోధకులు మరియు అంతర్జాతీయ నిపుణులు కూడా పాల్గొన్నారు. జస్ట్ ట్రాన్సిషన్ సెషన్లో జరిగిన చర్చలు కార్మికుల రక్షణ, స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అవసరాల
విస్తరణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను సమతుల్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాలను చేరుకునేందుకు కీలక విధాన దిశను సూచించాయి. ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో సమన్వయం, స్థిరత్వం మరియు భవిష్యత్ ఆధారిత వృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది. Basically to ensure that this transition is just. Respected Deputy Chief Minister, Energy Minister and Coal Minister, Batti Vikrama garu, Naveen Mittal garu, all the dignitaries participated in the debate. First of all, Singareni Collieries is the first government company in India. Recent past, up to 19th and 20th centuries, we are depending upon steam and coal. After that, we have transmitted to electricity and other activities. What is happening as far as transition is concerned? There are number of families dependent upon one sector. If we transit, there will be a lot of problems from the people who are dependent on them. For that, because the finance and energy is with our Deputy Chief Minister, we have to think of it. If we transit from one sector to other sector, whatever the people are going for that, we have to show the responsible job. Otherwise, it will be a rebellion. You might be seeing in what is happening in other countries like Nepal, Sri Lanka, Bangladesh, like that. Because our Deputy Chief Minister has vast knowledge and foresight, he might be knowing if transition is going on up to 47 for sustainable of Telangana state. Meantime, we have to give some training to the displaced people. We have to modernize them. Another thing, whatever they destroyed, the developed countries done, they have enough done. Now they are preaching lessons to the developing countries. Now they are. Another thing, most of the coal is being produced and power is produced by government. Recently, when private players entered into power, one very important FGD is to be introduced in power plants. And it is a mandatory. But unfortunately, when they have entered, the clause was removed. So that what will be the ecological balance? What will the climate change? It will affect on the agriculture also. Indiscriminately, we are advancement is there. Industries are going. Day by day, agriculture is coming down. For that only, we have to, all the industrial development depends upon agriculture also. Sugar industry, jute industry, cotton industry. We have to depend upon agriculture. We have to simultaneously develop agriculture also. So many people will be employed. Another thing, as far as Singareni College is concerned, our Deputy CM has taken the charge of coal and energy. Lot of welfare measures are organized. Another thing, whatever the DMFT and CSR funds we are giving, somebody told, that has to be spent for skill development, encouraging the students, and we have to taking pressure from budget or investment from outside. They are in rural area. As far as I know, number of persons are prepared to invest for industries. We have to conduct plans. Otherwise, it is very difficult. In the rural area, if we conduct that type of sessions, it will be helpful for that. Because not only lot of money is there in areas, they don't know how to invest, what will be position, how to prepare project report, they do not know. Another thing, sir. As far as Singareni College is also, some advancement is to be taken place, sir. Day by day, mines are receding. After receding of the mines, there will be a lot of problem.
For that also alternative. Recently, what our Deputy CM told, the diversification. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025. గోదావరి కని ఆర్టీసీ డిపో ఎదుట టిమ్ డ్రైవర్ల ఆందోళన. హైదరాబాద్లో పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య. సింగరేణి రామగుండం ఏరియా 1 జీడీకే ఓసీపీ 5లో జరిగిన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.